సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులకు యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ కు దక్కిందని గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. నిరుపేదలకు కార్పొరేట్ విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యా బోధన కొనసాగుతుందని తెలిపారు. పని చేసుకొని బతికే ఫ్యామిలీ మెంబర్స్ లో కడుపులో పుట్టిన పిల్లలు మీరు, కార్మికుల పిల్లలు, రైతుల పిల్లలు, మీరందరూ మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టిన నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేయకుండా మీ టీచర్లు చెప్పే ప్రతి అక్షరాన్ని గమనిస్తూ మంచి ఆలోచనతో మీరు బుద్ధిగా చదువుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. హై స్కూల్ లెవెల్లో యూపీఎస్ నుంచి హై స్కూల్ లెవెల్ వరకు, కాలేజ్ డిగ్రీ వరకు ఇట కొత్త భవనాలు నిర్మించి అన్ని సౌకర్యాలు కల్పించి మీకు అందించడం జరుగుతూ ఉన్నది. ప్రభుత్వ పరంగా ఒకటి అందించడం ఒకటైతే, ప్రైవేట్ పరంగా మనకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఇండస్ట్రీస్ కానీ, బిల్డర్స్ కానీ వారి సహాయ సహకారాలతోటి మీ ముందు జరుగుతున్నటువంటి ఒక వర్క్ డిగ్రీ జూనియర్ కాలేజ్ బిల్డింగ్ వర్క్ నడుస్తూ ఉన్నది. ఆ వర్క్ స్ట్రెంత్ బాగా పెరిగిందని చెప్పి జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల ఉపాధ్యాయులు వాళ్ళు ప్రిన్సిపల్ చెప్పడంతో మనం 4.5 కోట్లతోటి అక్కడ బిల్డింగ్ భవనం నిర్మాణం జరుగుతూ ఉన్నది. నిన్నగాక మొన్న ముత్తంగిలో ఒక కాలనీలో పాత భవనం ఉండే,